ఆశ్రయపురముకు ఆధారం యేసే. ప్రియులరా, ఉదయకాలం ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గడిచిన రాత్రి అంతా కాచి కాపాడిన దేవునికి మహిమ చెల్లిస్తూ, అలాగే మన ముందుంచబడిన ఈ 4వ తేదీ అక్టోబర్ మాసం 2025వ సంవత్సరం శనివారం దినంలో ఆయన నడిపింపు, ఆయన సహాయం కొరకు ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళదాం. మొదటగా వాక్యాన్ని ధ్యానించుకుందాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 11-12 వచనాలు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించుచున్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించున్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగులు ఇరుకును పడవు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదములు తొట్టిల్లదు. ప్రియులరా, జ్ఞాని మాట్లాడుతున్నారు. తండ్రి తన కుమారునితో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడే మాటలు. జ్ఞాన మార్గాన్ని మనం ఎందుకు వినాలి? ఆయన బోధకు ఎందుకు చెవియొగ్గాలి? యథార్థ మార్గంలో ఎందుకు నడిపించాలంటే, నువ్వు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకును పడకుండా ఉండాలి అంటే, ఈరోజు మనం అనాలోచితంగా తీసుకునే నిర్ణయాలు, దేవుని సహాయం లేకుండా తీసుకునే నిర్ణయాలు, అవి కుటుంబ నిర్ణయాలు కావచ్చు, ఆర్థిక నిర్ణయాలు కావచ్చు, ఉద్యోగ నిర్ణయాలు కావచ్చు, అనేక సార్లు మనం తొట్టిల్లిపోతున్నాం. మన అడుగులు ఇరుకును పడుతున్నాయి. ఎంత ప్రయత్నించినా బయటకు రావట్లేదు. ఏదో ఒక సమస్యలో చిక్కుకుపోతూ ఉన్నాం. మనం పరిగెత్తినప్పుడు ముందుకు పరిగెత్తాలనుకుంటాం. ఏదో ఒక అవరోధం, ఏదో ఒక అడ్డంకు. ఒక కుమారుడు, తన బాలుడు ఆ అడవిలో తప్పిపోయినటువంటి ఒక కుమారుడు ముందుకు వెళుతూ ఉన్నాడు. దారి కానక తిరుగుతూ ఉన్నాడు. చాలాసేపు దిగులు పడ్డాడు, బాధపడ్డాడు, విచారంతో ఉన్నాడు. ఈ లోప ఇద్దరి నుంచి వచ్చాడో, తండ్రి వచ్చాడు, ఒక దీపాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే చేతికి దీపం వచ్చాడో, తండ్రి వచ్చి ఆ దీపం ఇచ్చాడో, అప్పటి వరకు ఉన్న పరిస్థితులు మారిపోయినాయి. దారి కనిపిస్తుంది, చక్కగా ముందుకు ప్రయాణం ముందుకు సాగుతూ ఉంది. నిజమే కదా? ఈరోజు లోకం కూడా ఒక అరణ్యం లాంటిదే, లోకం కూడా అడవి లాంటిదే. ఈ అడవి లాంటి లోకంలో దేవుని వాక్యము దీపం కదా. 119వ సంకీర్తన 105వ చరణంలో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని చెప్పారు. కనుక ప్రియులరా, దేవుడు తన జ్ఞానాన్ని ఎందుకు బోధిస్తున్నారయ్యా అంటే, మన అడుగులు చిక్కుకుపోకుండా, అపవాది మన అడుగులు చిక్కు పెట్టాలని, పాపమనే ఊబిలో మనల్ని దించివేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ దేవుని కృప తన మహాజ్ఞానము చేత, దేవుని యొక్క ఆజ్ఞల చేత మనల్ని ఎప్పుడప్పుడు భద్రపరిచి క్షేమకరంగా నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనములో, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవలో దీన్ని నడువుడి అని నీ వెనక ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఎంత శ్రేష్టమైన మాటలు! ఎందుకంటే నువ్వు కుడి తట్టు కానీ ఎడమ తట్టు కానీ తిరిగిపోతుంటే, లోకంలో పడిపోతుంటే, పాపంలో పడిపోతుంటే, చెడు సహవాసాలు నిన్ను ప్రలోభ పెడుతుంటే, నీ వెనుక నుండి ఒక శబ్దము, అదే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడే మాటలు. నీ వెనుక నుంచి ఒక శబ్దం వినిపిస్తూ ఉంటుంది. నీవు నీ చెవులకు వినిపిస్తే సరైన మార్గానికి నడిపించటం. ప్రియులరా, దేవుని వాక్యాన్ని వినటం వలన ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదమో తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ప్రభువారు అంటున్నారు, నేనే మార్గమును, సత్యమును, జీవము అంటున్నారు కదా. మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలు వింటున్నామో, ధ్యానిస్తున్నామో, బుద్ధి అనుభవాన్ని ఆధారపడకుండా దేవుని జ్ఞానం మీద ఆధారపడి మన బుద్ధి కలిగినప్పుడు మన అడుగులు స్థిరపరచబడుతూ ఉంటాయి. మన జీవన పయనంలో తొట్టిల్లకుండా ముందుకు సాగిపోతూ ఉంటాం. ఈ లోకంలో మనం పరిగెడుతున్నాం. మన జీవితంలో మనకు తెలియకుండానే అనేక రకాల ఒత్తిళ్లకు లోనవుతున్నాం. అనేక రకాలైనటువంటి పోటీ ప్రపంచంలో ఉన్నాం. పరీక్షల జీవితాల్లో మనం ఉన్నాం. అయితే దేవుని జ్ఞానం మనల్ని నిలబెట్టేటటువంటిది. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క వాక్యము ఎందుకు ఉపయోగకరంగా ఒకసారి నువ్వు ఆలోచన చేస్తున్నావా? నీ జీవితంలో నీ అడుగులు చిక్కుపడుకోకుండా, చాలామంది అయ్యా మా జీవితంలో దేవుని కృపను బట్టి మంచి ఉద్యోగం వచ్చింది, మంచి ఆదాయం వచ్చింది, వివాహం జరిగింది, చాలా సంతోషంగా ఉన్నాం. కానీ ఎక్కడో ఒక సమస్య వచ్చి నా జీవితంలో ఆనందాన్ని కోల్పోయాను. ఎక్కడో ఒక ఇబ్బంది వచ్చి నా ఉద్యోగంలో ఆనందం, ఎక్కడో ఒక ఇబ్బంది వచ్చి నా అనారోగ్యానికి సంబంధించిన పరిస్థితులు, ఇవన్నీ కూడా అపవాది నీ అడుగులు ఇరుకును పడేలా చేస్తున్నాడు. నువ్వు పరిగెత్తడానికి ముందుకు వెళుతూ ఉన్నావు, కానీ ఏదో ఒక అవరోధాన్ని కలిగించే ప్రయత్నం అపవాది చేస్తున్నాడు. కానీ ఇప్పుడు దేవుడు చెప్తున్నారు, తన వాక్యాన్ని మనకిచ్చారు. ఆ వాక్యాన్ని వినటం ద్వారా, ధ్యానించటం ద్వారా, అనుసరించటం ద్వారా నువ్వు ముందుకు పరిగెత్తగలిగిన స్థితిలో ఉంటావు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం.
ప్రియులారా, వచ్చే శుక్రవారము మరి ఉపవాస దినాల ముగింపు ప్రార్థన, మరి రాజమండ్రి మిత్తిపాడు ఆశ్రయపురంలో ఘనమైన కార్యక్రమం. అందరూ రావాలని కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మహోన్నతుడా, మీ ప్రేమను బట్టి వందనాలు. ఆశ్చర్యకరమైన మీ కృపను విస్తరింపచేస్తూ అయా ఈ 4వ తేదీ అక్టోబర్ మాసం 2025వ సంవత్సరం శనివారం దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవ, గడిచిన రాత్రి మీ సజీవమైన రెక్కల చోటును భద్రపరిచారు, కృపనిచ్చారు. మా జీవితాల్లో మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. అవునాయన, మా ముందుంచబడిన ఈ 4వ తేదీ అక్టోబర్ మాసం దీవించండి, మీ కృపలో బలపరచండి. మా పనిపాట్లు, మా రాకపోకలు సమస్తాన్ని దీవించండి. ముఖ్యంగా వాక్యాన్ని ప్రేమించి, వాక్యాన్ని ధ్యానించి, వాక్య ప్రకారంగా నడుచుకుంటూ మీ చిత్తాన్ని జరిగించిన వారిగా ఉండడానికి కృప దయచేయండి. సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ మా సొంత కార్యాలే కాకుండా మీ చిత్తాన్ని జరిగించే శ్రేష్ఠులైన ప్రజలుగా ఉండడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. మారు మనసు రక్షణ లేని హృదయాలు కదిలించండి. అయా, మీరు ఇస్తున్న సమయాన్ని నాయన జ్ఞానంతో అర్థం చేసుకుని వారు మారు మనసు రక్షణ పొందటానికి కృప దయచేయండి. ప్రేమ కలిగిన దేవ, మా ఆత్మీయ జీవితాల కొరకు మీ కృపనిస్తున్నారు. దినదినము వర్ధిల్లి ఆత్మీయ ఫలాలు ఫలించటానికి నైనా మీ కృప చేత నింపండి. శరీర కార్యాలను జయించిన వారిగా ఉండడానికి కృప దయచేయండి. అయ్యా, మరి సమయంలో ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో బిడ్డలను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. ముఖ్యంగా ఈ దినం తలపెడుతున్న పనిపాట్లను దీవించండి, ప్రయాణాలను దీవించండి. మా యవన బిడ్డలు, చిన్న బిడ్డలు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్ళొస్తుంటుండగా మీ కాపుదలు అనుగ్రహించండి. అయా, జీవనోపాధిలో భాగంగా బిడ్డలు ప్రయాసపడుతుంటుండగా వారి ప్రయాసను ఫలింపచేయండి. వారి ఉద్యోగమే కానీ, వ్యాపారమే కానీ, వ్యవసాయమే కానీ, చేతి పనే కానీ అయా మీ కృప చేత నింపండి. ఇదిగోనైనా మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా అడుగులు ఇరుకు పెట్టడానికి లోకంలో అనేకమైన ప్రయత్నాలు జరిగినప్పటికీ అయా, ఇదిగోనైనా తొట్టిల్ల చేయడానికి అనేక ప్రయత్నాలు జరిగించినప్పటికీ మీ ఆజ్ఞను గైకొనటం వలన నాయన మేము సురక్షితంగా నడవగలం తండ్రి. ఆ కృపని మనం వేడుకుంటున్నాం. అయా, బిడ్డల పనిపాట్లను దీవించండి, ఆదాయ మార్గాలు దీవించండి, సమృద్ధిని దయచేయండి. వారి చేతి కష్టాన్ని, వారి పనిని వారికి ఫలింప చేయమని వేడుకుంటున్నాం. అయా, మరి నిరుద్యోగుల కొరకు ప్రార్థిస్తున్నాం. పని లేని వారు నాయన వారి ప్రయత్నాలు సఫలపరచండి. వ్యాపార నష్టంలో ఉన్నవారిని లేవనెత్తమని వేడుకుంటున్నాం. అయా, మీ కృప చేత నింపండి. అలాగే నాయన కుటుంబ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాలు నాయన దీవించబడాలి. మొదటగా మా కుటుంబాలు నాయన ప్రతి వారు రక్షణ పొందాలి. యెహోవా ఉత్తముడని రుచి చూపించే కుటుంబాలుగా ఉండాలి. వాక్యమనే పునాది మీద కట్టబట్ట కృప దయచేయండి నా తండ్రి. మా బిడ్డలు, మా యవన బిడ్డలకు సత్ప్రవర్తన దయచేయండి. మా కుటుంబాలు ఏ విధమైన వ్యసనము, జోదము, ఏ విధమైన బలహీనత తొలగించండి నా తండ్రి. అయా, మీ కృప చేత నింపండి నా దేవా. ప్రేమ కలిగిన దేవా, ఈ దినం పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. ఈ దినం ఎవరైతే నూతనంగా పనిపాట్లు ప్రారంభిస్తున్నారో వారి పనిపాట్లలో మీరు తోడుగా ఉండండి నా తండ్రి. కృప కలిగిన దేవా, ఆదరించండి, బలపరచండి, ప్రేమ చేత నింపండి. ఆశ్చర్యకరమైన మీ ప్రేమను బట్టి వందనాలు. అయా, జీవనోపాధిలో భాగంగా దూరదేశాల్లో, దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కృప కలిగిన దేవా, ఆదరించండి, మీ కృప చేత నింపండి నా తండ్రి. ప్రేమ కలిగిన దేవా, ఆశ్చర్యకరమైన మీ ప్రేమను బట్టి నాయన మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు మహిమ చెల్లిస్తున్నాం. అయ్యా, ఇదిగో నాయన బిడ్డలు ఎక్కడ ఉన్నప్పటికీ మీ సన్నిధిని తోడుగా ఉంచండి. అయ్యా, ఈరోజు విమాన ప్రయాణం చేస్తున్న వారికి, నాయన వాహన ప్రయాణం చేస్తున్న వారికి నాయన మీ కృపను, మీ కాపుదలు అనుగ్రహించమని వేడుకుంటున్నాం మా తండ్రి. ప్రేమ కలిగిన దేవా, దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, పాలకులు, అధికారులను దీవించండి. అయ్యా, ఈ దినము నాయన మీ కృపనివ్వండి. దైవజనులు సువార్త పనులు, సువార్త అందని ప్రాంతాలకు ఎవరైతే వెళుతున్నారో వారితో మీరు తోడుండండి నాయన. ఆత్మల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృప చేత నింపండి. ఇదిగో నాయన, మేమును మా సహవాసం కూడా నాయన ఆత్మల రక్షణ కొరకు నాయన ప్రయాసపడటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఆదరించండి, బలపరచండి, ప్రేమ చేత నింపండి. ప్రేమ కలిగిన దేవా, అయ్యా, ఇదిగోనైనా జరుగుతున్న పరిచర్యను దీవించండి, వీళ్ళను దీవించండి. వారి నాయన పనిపాట్లలో తోడుగా ఉండి ఈ దినంలో వారు తీసుకునే నిర్ణయాలు జ్ఞానయుక్తమైన నిర్ణయాలు, సమయోచితమైన జ్ఞానంతో నింపండి. అపవాది నాయన చిక్కుల్లో పడకుండా క్షేమకరంగా నడిపించడానికి మీ కృపా కాపుదలు అనుగ్రహించమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.